రూపాయి మీకు మీ అభివృద్ధికి పని అవుతుంది. ఈయన 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 రూపాయలు అవినీతి ఆరోపణ ఉందా ఈయన మీద? అవినీతి ఆరోపణ ఉందా? నేను 7 సంవత్సరాలు ఎంపీ అయిపోయింది, నా మీద రూపాయి అవినీతి ఆరోపణ ఉందా? లేదు. అందరము మా శాతనైనంత పని చేస్తాం. ఓలను మోసం చేయము, అవినీతి చేయము, ఎవరిని సతాయించము. ఇలా ఇంతకుముందు ఈయన దగ్గర ఇంకో ఎమ్మెల్యే ఉండే, ఆయన పేరేంది? పాండుగాడు. నాకంటే ముందు మీ చెల్లె ఉండే ఎంపీ యాదుందా? మీ చెల్లెనే. అవినీతి ఆరోపణలు ఉండేనా? ఏం ఆరోపణ ఉండే ఎప్పుడు జరా వినరు కదా? మా మీద లేదే మరి. ఎందుకంటే స్పష్టంగా అవినీతి రహిత పాలన అందించేటోళ్ళు కమలం పువ్వులు. ఇక అవ్వా ఏంది, ఏం కావాలి నీకు? రాదు లొలిపెట్టకూరు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆ తిడుతున్నాం ఏది వాళ్ళు. నువ్వు ఏతో నాకేమిటేతో తెలుస్తూనే ఉంది. కరెంటు కట్టిన బీజేపీ కార్యకర్త కండువ కప్పినవు. దాస్ నగర్ కి రావాలనా? వస్తా దాస్ నగర్ కి వస్తా. నువ్వు ఎవరైనా తిడుతున్నావా? కాంగ్రెస్ వాళ్ళు ఉంటుంది ఇటు, బీజేపీ వాళ్ళని తిట్ట. నేను ఒకటే మీకు అల్ల మళ్ళీ చెప్తున్నా, అందరికి ఇల్లు కావాలి. నాకు అన్ని తెలుసు, అందరికి ఇల్లు కావాలి. మీరు చేస్తున్న తప్పేందంటే ఢిల్లీకి వేస్తున్నారు, గల్లీకి వేస్తలేదు. గల్లీకి వేయండి. నేనేం అబద్ధాలు, నా మాటనే నమ్మకుని మీరు గూగుల్ చేసి చూసుకోరి. నరేంద్ర మోడీ ఎన్ని ఇల్లు కట్టిండు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్ళు అయినాయి గూగుల్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈడ కూడా దయచేసి, అందుకనే నేను రిక్వెస్ట్ చేయడానికి వచ్చిన, దయచేసి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు కోటేసి మోహన్ ని పెద్ద మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. మన తాండా వాసులు చాలా మంది ఉన్నారు ఈడ. ఏమైంది? ఏమేం మాటలు ఇచ్చిండు మీకు? పోడు భూములు అన్ని మీకు రాసిస్తానన్నా రేవంత్ రెడ్డి. గత ముక్కడు కూడా రాసిస్తానన్నాడు. ఏమైందవ్వా? మీరేమో అసెంబ్లీ ఎలక్షన్లలో చేతుకు గుద్దిండ్రు. ఏమైంది? మోసపోయి 2.5 ఏళ్ళ మోసపోయిండ్రు. మీ పిల్లగాళ్ళకి చదువుకోనీకే స్కాలర్షిప్లు వస్తున్నాయా? ఎప్పుడో బంద్ పెట్టిండు. చదువు లేదు, మనకు పని చేసుకోనీకే, వ్యవసాయం చేసుకోనీకే భూమి లేదు. మీరు ఇక్కడ మీరేమో ఆరుమూరుకు వస్తుంది, అటు నిజామాబాద్ రూరల్ సైడ్ అక్కడ కొన్ని గ్రామాలు వస్తాయి. మాకు అందరికి ఆడ భూపతి రెడ్డి పంగనామం పెడుతున్నాడు. ఈడ ఇంతకు ముందు కేసీఆర్ మన జీవన్ రెడ్డి పంగనామం పెట్టిండు. ఇప్పటికన్నా మీరు ఢిల్లీకి బీజేపీ కమలం పువ్వుకి వేస్తారు, గల్లీలో కూడా కమలం పువ్వుకి వేయండి. మీరు దయచేసి నా రిక్వెస్ట్ తాండావాసులందరికీ, గల్లీలో కూడా కమలం పువ్వుకి వేయండి. మీ అందరికంటే పెద్ద భక్తుని రామారావు మహారాజ్కి, రామారావు మహారాజ్కి వేయండి రోడ్డు కమలం పువ్వుకి. నాకు ఆశీర్వాదం ఇచ్చిండు ఆయన, పెద్ద మనిషి. నువ్వు ఎప్పుడు గెలుస్తూనే ఉంటావు, నా ఆశీర్వాదం ఇచ్చిన వీడియో పంపాలా? వీడియో పెడతా చూడు. మళ్ళా వేస్తారా? అందరు ఓట్లు వేస్తారా? కమలం పువ్వుకి వేస్తారా? ఓళ్ళు ఓట్లు వేస్తారా? చేతులు లేపురావా? అవో కొందరు వేయరా? ఏంది? భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ మాణిక్ బండారు తండ ఒక నిమిషం చెప్తున్నాం. మాణిక్ బండారు తండ 2 ఏళ్ల కింద పోలీసులను కొట్టిన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మాణిక్ బండారు తండ 200 మందిని అరెస్ట్ చేస్తుంటే ఆడోళ్ళు మగోళ్ళు వచ్చిన ఇంటికాడ కూర్చుంటే అందరిని 200 మందిని కిల్లా జైలుకు పంపిస్తామంటే ఆడ పోలీసులతో మాట్లాడి ఈ 200 మందిని ఎవరిని అరెస్ట్ చేసినా నన్ను అరెస్ట్ చేసిన చెప్పి మీ తరఫు నుంచి క్షమాపణ చెప్పి 200 మంది లంబాడి బిడ్డలను జైల్లోకుండా కాపాడిన చరిత్ర నాది. అడగండి ఎప్పుడన్నా చెప్పండి ఈ మాట ఏదైనా కాదంటే. ఆడబిడ్డలు కూడా వచ్చినారు, అయ్యా మా మొగలను కొడబోతున్నారు, కొడుతున్నారు. ఆడోళ్ళు కూడా వచ్చిన ఇంటికాడ కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ఇంటికో అయ్యా ఇంటికో అరెస్ట్ చేస్తారంటే నన్ను అరెస్ట్ చేసినాకనే నా లంబాడి బిడ్డల్ని, నా మాణిక్ బండారు తండ బిడ్డల్ని అరెస్ట్ చేయమని చెప్తేనే అప్పుడు వాడు భయపడి జోలికి రాలేదు. ఈ రోజు కూడా చెప్తున్నాం, మాణిక్ బండారు తండ కావాల్సిన కమ్యూనిటీ
ఎంపీగా చెప్పారు ఈ రోజే శాంక్షన్ అయిపోతుంది కంపెనీ శాసనసభలో గుడికి నిధులిచ్చింది నేను అచ్చిన నుంచి ఎవరు రౌడీ గుండా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాడు ఒక్కడంత ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కొడుకులు ఎక్కడొక్కడ వారిపోయింది కదా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో లేకుండా ఎవడు కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు వస్తాడు ప్రతి ఒక్కరు చెప్తాడు అచ్చిందని చెప్తాడు తులం బంగారం అని నీ అబ్బా అత్తలమని కొడుకున్నాను అత్తలమని గ్రామని గ్రామం ఎంత మోసం చేసి ఇప్పుడు ఏమన్నాడు పేరు నేను పెద్దనాడు అంటున్నా కానీ రేవంత్ రెడ్డి గారు కాళ్ళు మొక్కి కాళ్ళుంగరల్లా కాళ్ళు మొక్కి 2.5 ఏళ్ళే ఆడబిడ్డలకి ఇస్తున్న 2,560 రూపాయలు ఇచ్చినాక ఈ రోజు నిజామాబాద్ హెలికాప్టర్ దిగు రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకి ఇస్తున్న తులం బంగారం ఇచ్చినాక ఈ రోజు హెలికాప్టర్ లో నిజామాబాద్ దిగు రేవంత్ రెడ్డి ఎన్నతులు మోసం చేస్తారు ఎన్నతులు మందిని పరిచయం చేస్తారు కాబట్టి దయచేసి అమ్మ ఎలక్షన్ రోజు ఎవరన్నా మీరు ఆలోచించండి ఒక 5 నిమిషాలు మీకు ఇచ్చిన ఒక్క నిమిషం ఇప్పుడు ఉదాహరణకు నేను వచ్చి నుంచి 2,500 ఇల్లు కట్టించాను 2,500 ఇల్లు 5,000 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించేశాను రేషన్ లేని వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పించాను రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఎవరైనా ఒక్కరు రానంటే రేపు ఇప్పిస్తాను రేషన్ కార్డు ఇంకా అదేంది ఏదైతే పెన్షన్లు ఉన్నాయో 50 సార్లు అడిగిన ముఖ్యమంత్రిని తాళం చేయము ఇంట్లో పెట్టుకుని కూర్చున్నాడు ఆ తాళం చేయి ఇప్పితేనే ఆ పెన్షన్లు కూడా మీరు మళ్ళా అతని మాట నమ్మి మీరు మళ్ళా మోసపోతే అవి మళ్ళా రావు అతని గుణం రావాలా గుణపాఠం చెప్పాలంటే మనం జరిగే ఎన్నికల్లో కమలం గుర్తు చేస్తేనే కాంగ్రెస్ కాలబేరం కథని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మళ్ళా కూడా అందరికీ ధన్యవాదాలు భారత్ మాతా ఎందుకు ఓ అమ్మా ఇల్లు రాలేదా చెప్తా ఎందుకు రాలేదా చెప్తా లొల్లి పెట్టకుండా ఇంటరా 2 నిమిషాలు ఇల్లు ఎట్లా వస్తుందో చెప్తా ఫస్ట్ నేను చెప్తా ఇల్లే చెప్తా ఇల్లు గురించి చెప్తా 2 నిమిషాలు ఓపిక పడుతుంది ఒక 2 నిమిషాలు ఓపిక పడతారా అందరూ సైలెంట్ గా ఓకే మన రంగన్న ఇది 28, 51, 52 51 ఇది ఓన్లీ 2 ఈ రాశి ఇది ఎవరు ఇచ్చిండ్రా ఈడ నేనే పరిశాన్ అవుతున్నా ఇలా ఇవన్నీ 7 వచ్చినాయి ఇవాళ డివిజన్ 2 కి విచ్చేసిన సోదరి మనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు మీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మోహన్ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి నేను ఎప్పుడు వచ్చినా నేను చూస్తా ఉన్నా మహిళలు ఎక్కడికి పోయినా ఇల్లు అడుగుతుంది మీ ఇళ్లల్లా మీ పిల్లగాళ్ళు నన్ను నమ్మకుండ్రి ఓళ్ళ నమ్మకుండ్రి మీరు నేను చెప్పింది వినుండ్రు అంతే మీరు ఇళ్లలో మీ పిల్లగాళ్ళు ఉన్నారు వాళ్ళ చేతుల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇవాళ మీ చేతులలో ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు నరేంద్ర మోడీ ఎన్ని ఇండ్లు కట్టించిండు గరీబోళ్ళకి గూగుల్ చేయండి 5 కోట్ల ఇండ్లు దాటిపోయినాయి దేశం మొత్తం 5 కోట్ల ఇండ్లు దాటిపోయినాయి నరేంద్ర మోడీ 2 లక్షల రూపాయలు పంపిస్తాడు 2.5 లక్షల రూపాయలు పంపిస్తాడు ఇంకేమైనా అడిగితే ఇంకెక్కి ఇస్తాడు అవిటికి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా పైసలు వేసుకొని ఇక్కడ ఇల్లు కట్టియాలి రాష్ట్ర ప్రభుత్వం ఆ పైసలు తెచ్చుకోవాలి ఆ 50,000 వేస్తాడా 1,00,000 వేస్తాడా 2 లక్షలు వేస్తాడా ఎన్ని వేస్తాడు అన్నది వేసుకొని మీకు ఇల్లు కట్టియాలి ఆ గద్దముక్కోడు 5 లక్షలు పెట్టి డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద వాగ్దానం చేసిడు మీకు ఏమి ఇచ్చిండు 100 పీస్ ఇచ్చిండు ఏమి ఇవ్వలేదు మీకు మోసం చేసిండు 2 సార్లు ఓట్లు వేసిండ్రు గెలిపించిండ్రు మీకు మోసం చేసిండు తర్వాత పొట్టోడు వచ్చిండు ఈ పొట్టోడు వచ్చి ఏమన్నాడు ఇందులమ్మ ఇల్లు అన్నాడు లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా పైసలు 5 రూపాయలని ఇచ్చిండా ఒక ఇల్లు కట్టించిండా 2.5 సంవత్సరాలు అయిపోయాయి 2.5 అడుగులు ఉంటాడు భూమికి 2.5 సంవత్సరాలు అయిపోయాయి
ఇప్పుడు మీరు గూగుల్ చేయండి ఎన్ని కోట్ల ఇల్లు కట్టి నరేంద్ర మోడీ చూడండి. ఇక్కడ అందుకనే నేను చెప్తున్నా, నాకు ఢిల్లీ ఓటు, ఢిల్లీ ఎలక్షన్లలో నాకు ఓటేస్తారు. గల్లీ ఎలక్షన్లో కూడా మీరు బీజేపీకి అయ్యుండ్రి. ఇక్కడ పైసలు అక్కడ పైసలు కలిస్తే మీకు ఇల్లు అవుతుంది. మీరు ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేసి రాకేష్ రెడ్డిని గెలిపించారు. మీ అందరు చేతులు తోడి దండం పెడుతున్నా. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇవాళ ఎన్ని వాగ్దానాలు, 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? రాలేదు. కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నారు నాకు, ఇక మా మోహన్ చెప్తున్నాడు, ఇక బంగారం దుద్దు, ఈ చెవులకి దుద్దులు బాగున్నాయి, అంతా రేవంత్ రెడ్డి ఇచ్చిండు తులమని చెప్తున్నారు. రేవంత్ ఇచ్చిండా? 2 లక్షల రూపాయలు బంగారం ధర పెరిగిపోయింది. బంగారం ధర కూడా పెరిగిపోయింది. ఆయన తలపండు వాళ్ళగా ఆ 20,000 ఉన్నప్పుడు కొనిరా అంటే కొనియకపోయా, ఇప్పుడు 2 లక్షలు అయింది. ఇప్పుడు కొనిస్తాడా? కొనియాడు. అర్ధ తులమని ఇస్తాడా? పోని అది కూడా ఇయ్యాడు. మళ్ళా ఇక రైతులుంటే రైతాంగం కదా మన అంతా, చుట్టుపక్కలంతా ఏమై రుణమాఫీ అయిందా? రైతు భరోసా వచ్చిందా? చదువుకున్న పిల్లగాళ్ళు లేరా? నిరుద్యోగ భృతి వస్తుందా? 4,000 రూపాయలు ఇస్తాను, మిమ్మల్ని కూడా మోసం చేసారు. ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుందా? ఆ గడ్డ ముక్కుడు చదువుకున్నవానికి ఉద్యోగం ఇవ్వకపోయి 10 ఏళ్ళు, ఉద్యోగ నోటిఫికేషన్లే లేకపోయాయి. ఈడైతే మొత్తానికి చదివే బంధు పెట్టి, ఇక చదివే బంధు పెడితే చదువుకున్నోడు ఓడు లేకపోతే, చదువుకున్నోడు లేకపోతే ఉద్యోగమే అడగాడు. బేఫికర్ కదా. అది పిల్లగాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లగాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇచ్చి మిడుతలేడు ఈ పుట్టోడు. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ చేస్తా అన్నాడు. ఏమై 6 నెలలు కాదు, 2 సంవత్సరాల 6 నెలలు అయిపోతా ఉంది. ఇక పాపం అమ్మాయిలు, పెద్ద మనుషులకేమో ఇల్లు కట్టిస్తా అని మోసం చేసిండు. చిన్నపిల్లలకేమో, చిన్నపిల్లలు అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మళ్ళీ 18 సంవత్సరాలు పెట్టిండు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కదా. 18 దాటితే డ్రైవింగ్ లైసెన్స్ వస్తే చదువుకునే అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనిస్తా అన్నాడు. మళ్ళీ రాసే టైంలో ఎట్లా రాస్తారు చూసినావా? 18 సంవత్సరాలు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనిస్తే రయ్య రోడ్ల మీద తిరుగుతారు. ఇక ఈడంతా మాణిక్ బండార్లా, బోర్గాంలా, ఈడికెళ్ళి ఇక రాకేష్ అన్న కలవనికి అంకాపూర్ పోతారు. పోతుండ్రా? ఎన్ని స్కూటర్లు వచ్చినాయి? ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఆటో డ్రైవర్లకి 12,000 ఇచ్చిండ్రా. ఆటో డ్రైవర్ ఉన్నారు, రైడా ఉన్నారు. రోజు ఆటో సవారి ఎక్కిన వాళ్ళకి అందరితోటి పొట్టోని తిరుగుతా ఉండండి. కొత్త పెన్షన్లు వస్తున్నాయా? గతమొక్కడు 8 సంవత్సరాలు ఇయ్యలేదు. ఈ పొట్టోడు 2 సంవత్సరాలు వచ్చింది, ఇస్తలేడు. 10 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు లేవు. ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ప్రతి నెల 6 సంవత్సరాలు దాటిపోయింది, ఫ్రీ రేషన్ ఇస్తుండ అందరికి. ఇస్తుండా? కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా నాయన? నువ్వు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినా రేషన్ ఇచ్చేటోడు నేను ఇస్తా అంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తలేరు. ఇక మీ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలిపిరు కదా. కలిపిరు. ఇండ్ల ట్యాక్స్ ఎంత పెరిగింది? 5 ఇంతలు పెరిగింది, 5 ఇంతలు. మరి ఇళ్ల ట్యాక్స్ పెరిగినప్పుడు మీకు అభివృద్ధి అవుతుందా? మీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, మోర్లు, దోమలు, డెంగ్యూ జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు, దుమ్ము, ధూళి అన్ని అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే అవినీతి లేకుండా ఉండాలి. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ నేను ఏం చేసినా అన్నాడు. నేను 7 ఏళ్ళు ఏం చేసినా అంటే, నీ తాతలకి కాంది పసుపు పొడి తెచ్చిపెట్టి ఇగో మా రైతు బిడ్డని చైర్మన్ చేసిన. ఈ తాత ముత్తాతలకు కూడా కాలే ఆ పని. 40 ఏళ్ల నుంచి రైతులు కొట్లాడితే తెచ్చిపెట్టిన 4,000 పసుపుని 16,000, 17,000కి రేటు పెంచి చూపించిన. మహేష్ కుమార్ గౌడ్ ఆరుమూరు దిక్కు వచ్చేవు ఫ్లైఓవర్ లెక్కకు 3 ఫ్లైఓవర్లు అయినాయి ఆరుమూరులా. అది ఎక్కితీవా? నా పేరు తీసుకొని ఎక్కు బిడ్డ. నా ఏం చేసినా అడిగానంటే ఎక్కకు, కిందికి వెళ్ళిపో. నువ్వు వేసుకున్న రోడ్ల మీదకి వెళ్ళి, కింద కూడా రోడ్ మాదే, నేషనల్ హైవేని. ఆరుమూరు దిక్కు పోయేవు. అరసపల్లి దిక్కు ఫ్లైఓవర్ కడుతుర్రు. మాధవ్ నగర్, నీ తాత ముత్తాతలకు గాంధీ మాధవ్ నగర్ ఫ్లైఓవర్ రోడ్డు కట్టిస్తున్నాడు. బోధన్లా నీ సార్ సుదర్శన్ రెడ్డి సార్ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిండు. ఆయనకు ఒక్క ఫ్లైఓవర్ శాతగాలి.
ఒక్క ఫ్లేవర్ శాతగాలే ఆడ రెండు వేపిస్తుండు మీ ఎంపీ ఏనా మహేశా నువ్వేం చేస్తున్నావు తెలుసా? నిజామాబాద్ మున్సిపాలిటీని నరేందర్ రెడ్డికి 10 కోట్ల రూపాయలకు అమ్మేసిండు. 10 కోట్ల రూపాయలకు అమ్మేసిండు నరేందర్ రెడ్డికి. ఎవరి నరేందర్ రెడ్డి అంటే 8.5 కోట్లు ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీకి 17 సంవత్సరాలు బకాయిలు పెట్టిన ఆయనకి ఇవాళ మేయర్ పదవి అంట కడతారట. మేయర్ పదవి అంటే కడతారట. నాకు ఒకటి అర్థం కాలేదమ్మా, మేము ఇంత చదువుకున్నాము, 2 సార్లు ఎంపీలు అయినాం కానీ ఒకటి అర్థమైతే లేదు. మీరు కరెంటు బిల్లు కడతారు కదా, వాపస్ వస్తే అని కడతారా? వాపస్ వస్తాయా మీకు? నల్ల బిల్లు కడతారు కదా, వాపస్ వస్తాయా? మరి ఈయనకట నరేందర్ రెడ్డికి నేను ఓళ్ళకు బకాయి లేను, మున్సిపాలిటీ నాకు బకాయి ఉన్నది, నాకు వాపస్ ఇస్తా అంటేనే నేను 8.5 కోట్లు కట్టినా అంటున్నా. ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డాడు కదా, 17 సంవత్సరాలు కట్టనోడు ఇప్పుడు కట్టిండు అంటే మళ్ళా మున్సిపాలిటీ వాపస్ ఇస్తుందట. అట్లుంటదా? అంటే ఏందన్నట్టు, మీరు కాంగ్రెస్ కోట్ ఎత్తే ఏమవుతుంది అన్నట్టు, ఆయన మేయర్ అయితే రాగానే దోసుకున్నాడు మొదలు పెడతారు అన్నట్టు. ఆ దోసుకొని మహేష్ కుమార్ గౌడ్కి ఇంత వాటా ఇస్తాడు అన్నట్టు. అంతేనా? అంతే కదా. సో ఇలా నిజామాబాద్ మున్సిపాలిటీని మహేష్ కుమార్ గౌడ్ నరేందర్ రెడ్డికి 10 కోట్లకు అమ్మేసుకున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకి నెలకి 3,000 పెన్షన్ అట. నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్ని ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్ వచ్చిందా? ఓళ్ళు చెప్పారు తెలుసా మీకు? పొట్టోడు తొండల రెడ్డి సాయంత్రం వస్తుండే ఇందూరుకి, కొడంగల్ పొట్టోడట తెలుసా? ఓళ్ళు పేరేంది? మూత పడిన 6,000 పాఠశాలలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తామన్నాడు. చేసిందా గవర్నమెంట్ స్కూళ్ళకి? బాసర IIIT లెక్క ఇంకా 4 పెడతా అన్నాడు. ఉన్నదే చక్కగా నడుస్తలేడు, దానికే పైసలు ఇస్తలేడు. ఇక ఇటువంటి వాగ్దానాలన్నీ చేసి ఇవాళ మీకు ఇల్లు లేకపోయే, మీకు ఆరోగ్య బీమా వద్దా? మీకు వద్దా? 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకము దేశం మొత్తం ఉన్నది, తెలంగాణలో లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొట్టోడు అది ఇక్కడ ఆ స్కీము నరేంద్ర మోడీకి పేరు వస్తుందని ఇక్కడ పెడతలేడు. మీ ఇంట్లో ఓళ్ళు బీమారైనా ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు హాస్పిటల్ ఫీజు నరేంద్ర మోడీ కడతాడు. 5 లక్షలు ప్రతి సంవత్సరం. మీరు ఇల్లు కట్టుకుంటా అంటే 2 లక్షల పైన రూపాయలు పంపిస్తాడు. మీకు ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు. ఇవన్నీ పథకాలు ఫ్రీ రేషన్ తప్ప ఆరోగ్య బీమా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నాడు ఇస్తలేడు, ఇల్లు గట్టనిస్తలేడు. ఇవన్నీ వద్దా? ఈయనొద్దా? గద్దముక్కోడు కూడా ఇవి లేలే. గద్దముక్కోడు ఆ 2 లక్షలు ఇంటికి పైసలు తేలే, 5 లక్షల ఆరోగ్య బీమా ఇయ్యనేలేదు. ఏమనంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు, కుండలు పెట్టిండు, బిందెలు ఎత్తుక పీకిండు. ఈ పొట్టోడు వచ్చి కుండలు వల్ల కొట్టిండు. మీ చేతికి ఏం మిగిలలే, లొట పీస్ మిగిలింది. అందుకే చెప్తా ఉన్నా, మీరు ఢిల్లీ అనే బీజేపీకి కాదు, గల్లీలో కూడా కమలం పువ్వుకు ఓటేయాలి. ఇవాళ మీ ఎంపీ బీజేపీ, మీ ఎమ్మెల్యే బీజేపీ, రేపు మేయర్ కూడా బీజేపీ అయితే మీ గ్రామాలలో మంచి మంచి రోడ్లు అవుతాయి, లైట్లు అవుతాయి, మంచి డ్రైనేజీలు మోర్లు మంచిగా అవుతాయి, అవినీతి లేకుండా పాలన జరుగుతుంది. ప్రతి రూపాయి మీకు మీ అభివృద్ధికి పని అవుతుంది.